నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో విజయవేడి బహిరంగ సభ. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. మార్కాపురంలో ఎన్ఆర్ఐ టీడీపీ యువతకు వాగ్దానం. గోడ పత్రిక ఆవిష్కరించిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మరియు టీడీపీ ఎన్ఆర్ఐలు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఏపీఓలు, పీఓలు, మైక్రో అబ్జర్వర్లు తదితరులు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు. మార్కాపురం ప్రెస్ క్లబ్ లో ప్రముఖ చరిత్రకారులు సయ్యద్ నసీర్ అహ్మద్ రచించిన టైగర్ ఆఫ్ మైసూర్ టిప్పు సుల్తాన్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం. మండే ఎండను సైతం లెక్క చేయకుండా టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొదిలి ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేసిన మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులకు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం నిన్న పొదిలి పట్టణంలో విజయవంతం చేసినందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మండు టెండను సైతం లెక్క చేయకుండా 48 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉన్నా కూడా ఏమాత్రం భయపడకుండా కార్యకర్తలు, ప్రజలందరూ కూడా తరలి వచ్చినందుకు వారికి అభినందనలు. తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న అభిమానానికి కృతజ్ఞుడిగా ఉంటాను. తప్పకుండా ఈ 5 సంవత్సరాలు ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదుర్కొన్నాం, ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కార్యకర్తలందరం కూడా ఒక పూట తిని ఒక పూట తినకుండా కూడా ఎన్నో రకాలుగా సమస్యల్ని ఫేస్ చేశాం. అయితే ఇది మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇంకా 5 రోజులు ఈ వారం రోజుల లోపల మన కార్యకర్తలందరూ పుంజుకొని ఇంకా ఎవరి శక్తికి మించి పనిచేసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కృషి చేయమని చెప్పి అందరినీ కోరుతా ఉన్నా. తప్పకుండా కార్యకర్తల రుణం తీర్చుకుంటా. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఏ రకమైనటువంటి పవర్ చూడాలనుకుంటున్నారో కార్యకర్తలకు ఆ రకమైన పవర్ నేను చూపించదలుచుకున్నా. కార్యకర్తలకు ఒక భరోసా ఇస్తా ఉన్నా. కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. మీరందరూ కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలి, అదే రకంగా కష్టపడి పనిచేయాలి. మన ప్రయత్నం లోపంలో ఏమాత్రం తేడా ఉందంటే మాత్రం మళ్ళా మతతత్వ ధోరణితో ప్రజలను మోసం చేయాలని చూస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పే రోజులు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని నరాజముల తండా, ఎండపల్లి, చిన్న పీఆర్సీ తండా, పెద్ద పీఆర్సీ తండా, మూలమడుగు తాండా, మల్లెపాలెం, కొమరోలు, చిన్నపాలెం తదితర గ్రామాల్లో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూదాల అజితారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె తన ప్రచారంలో గతంలో తెలుగుదేశం పార్టీ తరపున 2 తడవలు నిలబడిన విషయం గుర్తు చేస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధానంగా ఉన్న 2 ప్రాంతీయ పార్టీలు మతతత్వ బీజేపీ పార్టీతో అంటకాగుతున్న విషయం గుర్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 10 సంవత్సరాల బీజేపీ మోడీ పాలనలో దేశం అల్లకల్లోలం అయిందని, పేదలు మరింత పేదలుగా మారిపోయారని, ఈ దేశ సంపద మొత్తాన్ని నలుగురికి అప్పగించే పనిని మోడీ చేపట్టారని తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షాలు అధికార పక్షం మోడీకి తొత్తులుగా మారి రాష్ట్ర విభజన సందర్భంగా రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాశారని తీవ్రంగా విమర్శించారు. దేశంలో మోడీ పాలన, రాష్ట్రంలో జగన్ పాలన పోవాలంటే ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఆమెతో పాటు పుల్లల చెరువు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అతి అనుముఖ్యంగా వారందరూ ఒక తండ, ఒక పార్టీకి అండ వేసుకొని మరి సహాయం చేశారు. ఆ పార్టీని వారి కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తామని వారు నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. ఎప్పుడు కొంతమంది వచ్చి కొంతమంది వైఖరి చూసాం కానీ మరి ఈ పునరుద్ధరణ కానీ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు ఊరు మొత్తము ఒక మాత్ర
ఇదే వైఖరి మన చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. మీ అందరి సహకారము, మీ అందరి యొక్క నమ్మకాన్ని దూరవడం అనేది నాకు మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. ఈ ప్రాంత అభివృద్ధికి పోరాడతాను. మనకి హక్కులు మన హక్కులు సాధించడానికి అభివృద్ధికి 100% కష్టపడి ముఖ్యంగా నీటికి సమస్య ఉన్నది, రోడ్లకి సమస్య ఉంది, రైతులకి సమస్య ఉన్నది, మహిళలకి సమస్యలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆరోగ్యపరంగా అలాగే కేంద్రాలు కూడా దగ్గరలో వారికి సమస్యల్ని మేము ఎదుర్కొంటాము, సమస్యలు తీర్చడానికి వాళ్ళకి అండగా ఉంటామని ఈ ప్రభుత్వంగా నియోజకవర్గ ప్రజలందరికీ నేను చెప్తా ఉన్నాను. ఒక్కసారి ఆలోచించండి. మన గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధికి మీరు నిజంగానే సంతోషంగా ఉన్నట్టయితే, మార్పు కావాలని కోరుకున్నట్టయితే కాంగ్రెస్ బలపరచండి. మీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న మీ కూడా బలపరిచి అర్థం పోటీ చేస్తారు. నేను నమ్ముతా ఉన్నాను. ఈ యొక్క సపోర్ట్ని నేను మీ ద్వారా చేసుకుని అందరికీ పరిచయం చేస్తామని మీ అందరికీ తెలుస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఈసారి జెండా ఎగరేయడం నియోజకవర్గంలో తప్పనిసరి. మీకు ఆ ధైర్యాన్ని, ఆ నమ్మకాన్ని మీ ద్వారా తెలుస్తా ఉన్నాను. ఇచ్చిన అవకాశాన్ని యువతను రక్షించుకునేందుకు ఎన్ఆర్ఐ టీడీపీ ద్వారా 1,00,000 ఉద్యోగాలు ప్రతి నియోజకవర్గానికి ఎన్ఆర్ఐ ఆఫీస్ 24 గంటల హెల్ప్ లైన్ మరి వెబ్సైట్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్వగృహంలో ఎన్ఆర్ఐ టీడీపీ యువతకు వాగ్దానం గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ గోడ పత్రిక ఆవిష్కరణలో ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు బాదం రవిరెడ్డి, మీరాకుమార్, కాట్రగడ్డ కృష్ణప్రసాద్, మండవ లోకేష్, బాదం అశోక్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీల కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో యువతను నిర్లక్ష్యం చేస్తే ఈరోజు ఆ యువత నడి రోడ్డు మీదకి వచ్చి మాకు న్యాయం కావాలి, మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని అంధకారంలోకి పోయినామనే పంపించారనేటువంటి పరిస్థితి ఈరోజు చూసాం. అయితే ఇటీవల కాలంలో మన ఎన్ఆర్ఐ టీడీపీ యువతకు ఒక వాగ్దానం చేస్తూ ఒక పాంప్లెట్ కూడా రిలీజ్ చేస్తూ ఉంది. మొత్తంగా యువతకి 1,00,000 ఉద్యోగాలని, అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక ఎన్ఆర్ఐ ఆఫీస్ అని, 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి మీకు న్యాయం చేసేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. 100% న్యాయం జరుగుతుందని భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ మన ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలలో జరుగుతూ ఉన్నాయి. దీన్ని అందరూ కలిసి ఈ యొక్క ఎన్ఆర్ఐ టీడీపీ యువత ఇచ్చిన వాగ్దానాన్ని ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా దోనకొండ గ్రామంలో నేడు జరిగిన వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని గడప గడపకు తిరుగుతూ వైసీపీ అభ్యర్థులను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. సేవా దృక్పథం కలిగిన దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని మరియు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్థానిక ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు, అభిమానులు ఓటర్లతో మాట్లాడుతూ సమస్యలపై సంపూర్ణమైన అవగాహన కలిగి వాటి పరిష్కార దిశగా సేవ దృక్పథంతో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్న డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో గెలిపించాలని, వారి సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. जरा साइड करो उन भी दिखेंगे. ओके ओके మీ యొక్క అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేయించి గెలిపించాలి. అత్యంత గెలిపించ ప్రార్థన.
వేసి ఓట్లు వేయించి అఖండ మెజార్టీతో గెలిపేయాలని మేము మనసారా కోరుకుంటున్నాం. తప్పనిసరిగా శివకుమార్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి పార్లమెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని మిట్టపాలెం రామసముద్రం గ్రామాల్లో గూడూరి ఎరిక్షన్ బాబు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ముందుగా గ్రామాల్లోని ప్రతి ఇంటికి తిరుగుతూ ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి నైనా తనకు మరియు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ తరపున సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపిస్తే తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి చంద్రబాబు నాయుడు సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు మంచి పాలన లభిస్తుందని ఎరిక్షన్ బాబు అన్నారు. అదేవిధంగా త్రిపురాంతకం మండలం రామసముద్రం మిట్టపాలెం గ్రామాల్లో బాబు సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా రామసముద్రం గ్రామంలో 40 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గూడూరి ఎరిక్షన్ బాబు టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ మన్నే రవీంద్ర పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో త్రిపురాంతకం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మేకల బలరాజు యాదవ్, రామసముద్రం గ్రామ సీనియర్ నాయకులు మల్లెల అల్లురారెడ్డి, మిట్టపాలెం మాజీ సర్పంచ్ ఊట్ల వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు ఆళ్ల నాసరరెడ్డి, విశ్వనాథపురం మాజీ సర్పంచ్ ఏడుకొండలు, మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో మునిగిపోతా ఉంది. తెలుగుదేశం జెండా రెపరెపలాడబోతా ఉంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. నేను మీ అందరినీ ఒకటి కోరుకుంటా ఉన్నా. నేను ప్రతి పల్లెకి వచ్చా, ప్రతి ఇంటికి వచ్చి మీకు దండం పెట్టా. నా పని నేను చేశాను. మన గ్రామాలు అభివృద్ధి చూసా. 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక రోడ్డు వేసిన పరిస్థితి లేదు. ఎక్కడ పట్టినా ఏ రోడ్డు పైన నడుములు ఎరిగిపోతా ఉన్నాయి. దళిత కాలనీలు ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వేసిన సిమెంట్ రోడ్లు తప్ప మళ్ళీ 3 రోడ్డు వేసిన పరిస్థితి లేదు. దళిత బిడ్డలకి, చదువుకున్న బిడ్డలకి 5 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక లోన్ ఏమైనా ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్క లోన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒక్క బిడ్డకైనా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ ఇచ్చారా? ఒక్క పోస్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అందుకనే మనం అందరం కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో పరిపాలన లేదు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆ రోజు మోసగిచ్చి మనందరి చేత ఓట్లు ఇచ్చుకొని ముఖ్యమంత్రి అయినాక చేతులు ఎత్తేశారు. ఇక్కడ నిలబడ్డాలేమో పరారై వెళ్ళిపోయారు. మనం ఓట్లేసిన వాళ్ళంతా పరారైపోయారు. అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నా. వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు కాదు కదా, ఆఖరికి తాగేదానికి గ్రామాలలో మంచి నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి వైసీపీ ప్రభుత్వాన్ని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అందుకనే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజుల్లోనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాను ప్రకటిస్తానని ఆయన చెప్పడం జరిగింది. మన యువ నాయకుడు నారా లోకేష్ గారు మన ప్రాంతంలో బిడ్డలు, చదువుకున్న బిడ్డలందరూ కూడా అటు కూలి పని పోలేక, ఇటు ఉద్యోగాలు లేక గాలికి. నేటి నుండి మే 7 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకునేలా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది, ఇతర ఉద్యోగులకు శనివారం నుంచి ఈ నెల 7వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసేందుకు జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కు వచ్చిన దరఖాస్తులకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ ఓట్ల ప్రక్రియలో భాగంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 11 గంటలైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఎండ పొద్దున కాకుండా ఉదయాన్నే ఓట్లు వేద్దామనుకున్న ఉద్యోగులకు నిరాశ ఎదురైంది. ఓట్లు వేసేందుకు వచ్చిన 2 గంటలకు కూడా ప్రారంభం కాకపోవడంతో పలువురు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ లోపల ఆందోళన చేశారు. మరికొందరు ఉద్యోగులు అసహనంతో వెనుదిరిగారు. ఇలా వెనుతిరుగుతున్న ఉద్యోగులను చూసిన కొందరు ఉన్నతాధికారులకు తెలియజేయడంతో ఎట్టకేలకు ఆలస్యంగా బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉద్యోగస్తుల కోసం ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ను ఏపీఓలు, పీఓలు, మైక్రో అబ్జర్వర్లు, వీరితో పాటు వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
కావాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు గెలిపించుకుంటామని ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నట్లు గ్రామ వాలంటీర్లు తెలియజేశారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పరిధిలోని రాచర్ల టౌన్లో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు సిఆర్ఏ మురళి ఆధ్వర్యంలో రాచర్లకు సంబంధించిన 16 మంది వాలంటీర్లు ముక్కుమ్మడిగా రాజీనామా చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గిద్దలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుందూరు నాగార్జున రెడ్డి గెలుపు కోసం రాజీనామా చేసినట్లు తెలిపారు. గిద్దలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి గెలుపు కోసం కష్టపడతామని స్వచ్ఛందంగా రాజీనామా చేసి రాజీనామా పత్రాలు రాచర్ల ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ వెంకటరామిరెడ్డికి తమ రాజీనామా పత్రాలను సమర్పించడం జరిగింది. We'll take a short break. Stay tuned. Welcome to Rockwell School, Markapur, a beacon of excellence where dreams begin and aspirants take flight. Our vibrant campus nurtures the next generation of leaders and thinkers with smart classrooms equipped with the latest technology. Our state-of-the-art labs are designed for students to embark on a journey of curiosity, creativity, experimentation, and critical thinking. Beyond academics, our vast, inspiring library, dynamic arts programs, and expansive sports complex offer endless opportunities for students to explore their talents and foster teamwork. At Rockwell School, Markapur, we believe in empowering students to achieve their best, preparing them not just for the future, but to shape it. Join us at Rockwell School, Markapur, a CBSE affiliated school. For admissions, contact 8500 and 8500 వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు సాగు త్రాగునీరు అందించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్వేగపూరిత ప్రసంగాన్ని చేసి ఓటర్లను ఉత్తేజపరిచారు. ఈ బహిరంగ సభకు మండుటెండను సైతం లెక్క చేయకుండా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ వేదిక మీదకు చేరుకోగానే అశేష జనవాహినిలో ఉత్తేజం ఉరకలు వేసి జెండాలు ఊపుతూ కేరింతలు కొట్టారు. దాంతో పవన్ కళ్యాణ్ అశేష జనవాహిని చూసి ఉత్తేజితుడై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పశ్చిమ ప్రకాశం పరిస్థితులు తనకు బాగా తెలుసని, తన తండ్రి కనిగిరి ఒంగోలు ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో తాను కూడా ఆయా ప్రాంతాల్లో పెరిగి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రకాశం చాలా వెనుకబడి ఉందని, అభివృద్ధి అంతంత మాత్రంగానే జరిగిందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అభివృద్ధికి కంకణం కట్టుకుంటుందన్నారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో గిద్దలూరు నియోజకవర్గంలో అరాచక పాలన సాగిందని, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. గిద్దలూరుకు సమీపంలో నల్లమల అడవులు, సహజ వనరులు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకొని పరిశ్రమలు ఏర్పాటు చేద్దామని ఆలోచన ఎవరికి రాలేదన్నారు. మహిళలు మరియు యువతకు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు ప్రభుత్వం నుండి ఆదరణ కరువైందన్నారు. జగన్మోహన్ రెడ్డి తానే సంక్షేమ పథకాల రూపకర్తని ప్రచారం చేసుకుంటున్నారని, ఈ సంక్షేమ పథకాలు ఆయన జేబుల నుంచి కానీ ఇడుపుల పాయ నుండి ఇస్తున్నారని ప్రశ్నిస్తూ, ఈ సంక్షేమ పథకాలు ఎప్పటి నుండి అమలు జరుగుతున్నాయని, పథకాలు జగన్ తాతల ముత్తాతల ఆస్తుల నుండి తీసి ఇస్తున్నట్లు ప్రతి పథకానికి జగన్ పేరు పెట్టుకొని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసి ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. సూపర్ 6 పథకాల వల్ల మహిళలు, నిరుద్యోగులకు వరమన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నో మోసపు మాయ మాటలతో 2019లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని,
ప్రధానంగా ప్రభుత్వం లిక్కర్ మాఫియాగా తయారై నాసిరకం మద్యంను అధిక ధరలకు విక్రయిస్తూ జగన్ రెడ్డి జేబులు నింపుకుంటూ మద్యం ప్రియుల ప్రాణాలతో చెలగాట మారుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం చూపుతున్న ఉత్సాహం 13వ తేదీన జరిగే పోలింగ్ లో మీ సత్తా చాటాలని, ఎన్ని కష్టాలైనా ఎదురొడ్డి నిలబడాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముత్తుముల అశోక్ రెడ్డి, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబా, కొప్పారంగ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, ముత్తుముల తనయుడు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే అవసరమో మొత్తం దాన్ని పచ్చగా పొలానికి సాగులకు అందించేలపై మనం బాధ్యత తీసుకున్నాం. బలిదానాన్ని రాష్ట్ర దినోత్సవం మనకి రాష్ట్రం బాధ్యత తీసుకొని అధికార దినోత్సవంగా జరుపుకుంటుంది. రైతాంగానికి, రైతు సోదరులకు, మధ్యలో ప్రభుత్వ యువతకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇదే గిద్దలూరులో జన సైనికుడు వెంకయ్య నాయుడు గారిని వేధించి ఆత్మహత్య చేసుకోవాలని చేశారు. ఆ రోజు మీకు చెప్తా, ఈ ఎమ్మెల్యేలు వేధించకపోతే మాది జనసేన కాదు, మాది మా పేరు పవన్ కళ్యాణ్. తెదేపా సూపర్ 6 పథకాలతో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, ఎవరు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లే అవసరం లేకుండా ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమని ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 21వ బ్లాక్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మన కోసం మన కందుల ప్రజాగలం ఎన్నికల ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక వార్డ్ నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతలక్ష్మి, ఒంగోలు ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందనారెడ్డి, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాదిక్, బీజేపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు, కందుల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు, పట్టణ మహిళా కమిటీ సభ్యులు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వార్డులో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కరపత్రాలు పంచుతూ సూపర్ 6 పథకాల గురించి వివరించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిని మరియు ఒంగోలు పార్లమెంటు కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిందని, తెలుగుదేశం పార్టీ వస్తేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధిలో నడవాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, బడుగు బలహీన వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో విజయం సాధించాలన్నా అది ఒక్క ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని అవుతుందని అన్నారు. టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరడంతో పాటు సమన్యాయం జరుగుతుందని, ప్రజాసేవ కోసం నిరంతరం పాటుపడే నాయకులను ఎన్నుకోవాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఈరోజు వాళ్ళు నవరత్నాలు తీసుకొచ్చారు. ఆ నవరత్నాల్లో ఏం చేసిందేం లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నవరత్నాలు అని చెప్పి నవరంధ్రాల నుంచి రక్తాన్ని పీల్చేసే పరిస్థితి తీసుకొచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెచ్చినటువంటి సూపర్ 6 బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఈరోజు చూసుకుంటే కనుక పింఛను ఇదివరలో 200 నుంచి 2000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఇప్పుడు 3000 నుంచి 4000 చేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఈరోజు వికలాంగులకు 6000 పింఛన్ ఇవ్వబోతూ ఉన్నాము. అలాగే బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు అందరికీ కూడా వాళ్ళకు 50 ఏళ్ళకే పింఛన్ ఇవ్వబోతూ ఉన్నాము. అలాగే ఈరోజు ఏది చూసుకున్నా కానీ బ్రహ్మాండంగా మా మేనిఫెస్టో ఉంది. అలాగే ఈ సూపర్ 6లో ఇంకొకటి ఏదైనటువంటి ఈ యొక్క
అమ్మఒడి కార్యక్రమం ఇదివరకు మీరు ఒక్క పిల్లవాడికి ఇచ్చేవాళ్ళు, ఆ తల్లి అకౌంట్లో ఒక్కళ్ళకి అకౌంట్లో వేసేవాళ్ళు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తామని చెప్తా ఉన్నారు. అలాగే మహిళలకు బ్రహ్మాండంగా మహిళలకు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మహిళలకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 అయిపోతూ ఉన్నారు. అలాగే మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా అయిపోతూ ఉన్నారు. అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అలాగే ఈరోజు నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు ఈరోజు చెప్తున్నారు, ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి నవ మోసాలతో పాటు ఒక ఉద్యోగం ఇలే. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, రాగానే మొదటి సంతకం డిఎస్సి చేస్తామంటున్నారు. దాంట్లో భాగంగానే నిరుద్యోగ భృతి కింద 3,000 ఇవ్వబోతా ఉన్నారు. ఇలా చూసుకుంటా పోతే కనుక అన్నదాత సుఖీభవ ఇట్లా మా ప్రోగ్రాంలన్నీ సక్సెస్, అలాగే మా సూపర్ 6 సక్సెస్. అలాగే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు కొత్త యాక్ట్ తీసుకొచ్చారు, ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చారు ఒకటి. ఈ ల్యాండ్ యాక్ట్లో అంట జిరాక్సులేమో ల్యాండ్ ఓనర్లకు, అంటే మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కనుక జిరాక్స్ పత్రాలు మనకిస్తారంట, ఒరిజినల్ ఆయన కాడ పెట్టుకొని ఆయన తాకట్టు పెట్టుకుంటాడంట. ఇది ఎక్కడనుందే? ఈరోజు మన ఆస్తి మన పిల్లలకు మన మనవలకు రావాలి, కానీ మన ఆస్తి పత్రాలు వాళ్ళ దగ్గర ఎందుకు? వీళ్ళ లెక్క ఒకటే, ప్రభుత్వంలో ఈ ల్యాండు శాండు వైను మైను ఈ మొత్తం మింగేశారు. ఇంకా ప్రభుత్వ భూములు ఏమి లేవు కాబట్టి ప్రైవేట్ ఆస్తుల మీద కూడా కబ్జా చేయడానికి ఈ యొక్క ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇది ల్యాండ్ గ్యాంబ్లింగ్ యాక్ట్, కంపల్సరీ గ్యాంబ్లింగ్ చేయడానికి యాక్ట్ తీసుకొచ్చారు. కాబట్టి ఒకటే చెప్తున్నారు ప్రజలు మొత్తం కూడా, మేము తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం, మేము తప్పకుండా ఇక్కడ కందుల నారాయణ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా చేసి ఈ యొక్క ఎన్డీఏ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం రాబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సంబంధిత పార్టీల నాయకులు పోలింగ్ కేంద్రాల పరిధిలో తమ సెల్ ఫోన్లను వినియోగించుకోరాదని ప్రధాన పార్టీల నాయకులు సెల్ ఫోన్లు వినియోగిస్తూ నిబంధనలను బేఖతారు చేస్తుండటంపై రిటర్నింగ్ అధికారి శ్రీలేఖ మండిపడ్డారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని ఆర్ఓ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా హోమ్ ఓటింగ్ పై పలు విషయాలను తెలుపుతూ నియోజకవర్గ పరిధిలో 142 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 85 సంవత్సరాలు పైబడిన వారు మరియు 80% వికలాంగత్వం కలవారు ఉన్నారన్నారు. అదేవిధంగా ఈ నెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్లను 270 మంది పీఓలు, ఏపీఓ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, వీరందరికీ ఉద్యోగం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుందన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హోమ్ ఓటింగ్ ఉంటుందని, సంబంధిత ఓటర్లకు ఫోన్ చేసి వారు అందుబాటులో ఉన్న సమయంలో ఎన్నికల సిబ్బంది బృందాలుగా సంబంధిత ఓటర్ల వద్దకు వెళ్లి హోమ్ ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేస్తారు. కాగా ఓటర్లు అందరూ అందుబాటులో ఉండాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ శ్రీలేఖ కోరారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్తారు, మొబైల్ తోటి వెళ్తారు, మొబైల్ తోటి వెళ్ళిన తర్వాత లోపల మీకు నచ్చకుండా ఇంకేదో ఎవరికో ఓటు వేసుకుంటారు అనుకుందాం, మీరు అది గెస్ట్ చేస్తారు, బయటికి పోయి ఏం చెప్తారు, ఫోన్లో మనకు వల్లే ఓట్ అని చెప్తారు. అర్థమైందా? అందుకు ఎలక్షన్ ఏజెంట్వి మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్. మేము మొబైల్ ఫోన్స్ తెచ్చుకుంటాము, రూల్స్ ఫాలో అవ్వము అంటే ప్లీజ్ గెట్ అవుట్. నేను ఇంత హార్ష్ వర్డ్స్ కూడా ఇంత పొలైట్గా కమ్యూనికేట్ చేస్తానంటే అర్థం చేసుకోండి. ఒక్కొక్కరికి పిలిచి నీట్గా చెప్పండి అంటే మాకు కూడా కష్టం. బికాస్ ఎంత మర్యాదపూర్వకంగా కమ్యూనికేట్ చేస్తున్నా కూడా చాలా చాలా పెద్ద మనుషులు కూడా ఫోన్లు మా ఇష్టం మేము తీసుకొస్తామనేది జరిగింది. సో అలా రిపీట్. పశ్చిమ ప్రాంతంలోని మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిత్యం పాటుపడుతూ ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు డాక్టర్ చలసాని కిషోర్ బాబు కోరారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్వగృహంలో ఎన్ఆర్ఐ టీడీపీ యువతకు వాగ్దానం గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్న కందుల నారాయణ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ గోడ పత్రిక ఆవిష్కరణలో ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు బాదం రవిరెడ్డి, మీరా కుమార్, కాట్రగడ్డ కృష్ణప్రసాద్, మండవ లోకేష్, బాదం అశోక్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లీడర్ కందుల నారాయణ రెడ్డి గారికి, మార్కాపురం ప్రజలందరికీ మా ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున నమస్కారం. నా పేరు డాక్టర్ కిషోర్ బాబు జలసాని. నేను యూరోప్ నుంచి వచ్చాను, ఐర్లాండ్ నుంచి. యూరోప్లో మేము ఐర్లాండ్, స్విట్జర్లాండ్, పోలాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే, మాల్టా, ఇటలీ, ఒక 10 కంట్రీస్, హంగరీ, ఈ కంట్రీస్ అన్ని కలిసి మేము ఒక కూటమిగా ఏర్పడి ఎలక్షన్లో తెలుగుదేశం తరఫున ప్రచారం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జన్మభూమి స్ఫూర్తితో పనిచేస్తున్నాం. ఆ ప్రక్రియలో భాగంగా కొన్ని నియోజకవర్గాలకు వెళ్ళాం. ఈ నియోజకవర్గానికి ఎందుకు వచ్చామంటే మా ఐర్లాండ్లో రవిరెడ్డి, బాదం అశోక్ రెడ్డి, రవీంద్రారెడ్డి చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి కందుల నారాయణ రెడ్డి గారిని నేను లాస్ట్ ఎలక్షన్లో కూడా 2019లో ఇక్కడ యువబేర్ జరిగింది మార్కాపురంలో, అప్పుడు కలిశాను నేను. డైనమిక్ లీడర్ మనకు తెలుసు. కందుల నారాయణ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం చాలా ఉంది, అందుకని అలా వచ్చాం మేము. సో ఈ రాష్ట్రంలో జరిగే గత 4 సంవత్సరాల్లో అభివృద్ధి ఎలా కుంటుపడింది, విధ్వంసం ఏ రకంగా జరిగింది, దాని గురించి డీటెయిల్స్ నేను చెప్పక్కర్లేదు. అది అభివృద్ధి లేని సంక్షేమం అన్నారు. దాని మూలన ఏమైందంటే చిల్లు జేబులో చిల్లర కాయలు వేస్తే ఏమైందో దాని మూలన ఎంపవర్మెంట్ లేదు, సంపద లేదు, వ్యాపార రంగం, అన్ని రంగాలు చాలా నాశనమైన, సంపద లేదు ఇక్కడ. సో ఇక్కడ తెలుగుదేశం అంటేనే ప్రగతి, ప్రగతి అంటేనే పసుపు. ఈ పసుపులో అభివృద్ధిలో మన సైకిల్ గుర్తులో వెనక చక్రం అభివృద్ధి అయితే, వెనక చక్రం బలంగా ఉంటే సంక్షేమం ముందు చక్రం అవుతుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో సైకిల్ ముందుకెళ్ళాలంటే అభివృద్ధి బలంగా ఉంటే సంక్షేమం ఆటోమేటిక్గా జరుగుతుంది. దీనికి కావాల్సింది మే నెల 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జెడ్పీటీసీ ఎన్ నాగిరెడ్డి కోరారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర కాశీపురం గ్రామంలో నేడు జరిగిన వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో కురిచేడు జెడ్పీటీసీ నాగిరెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ నాగిరెడ్డి మాట్లాడుతూ సేవా దృక్పథం కలిగిన నాయకులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని, ఒంగోలు ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్థానిక ఓట్లను అభ్యర్థించారు. కురిచేడు మండలం వైఎస్ఆర్సీపీ సెల్ అధ్యక్షులు ముక్తిపూడి కిరణ్ బాబు మాట్లాడుతూ మండల సమస్యలపై సంపూర్ణమైన అవగాహన కలిగి వాటి పరిష్కార దిశగా సేవా దృక్పథంతో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్న డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో గెలిపించి వారి సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల పార్టీ కన్వీనర్ ఎన్నాబత్తుల వెంకట సుబ్బయ్య, ప్రిన్సిపల్ నాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రచార కమిటీ మండల అధ్యక్షులు కోల సంతోష్ కుమార్, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు బి శ్రీనివాసులు, మండల ఇన్ఛార్జ్ సోమరాజు, సర్పంచ్ ప్రతినిధి సాదం నరసయ్య, కల్లూరు మాజీ సర్పంచ్ పి పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు. మరుగున పడిన స్వాతంత్ర సమరయోధుల చరిత్రను సయ్యద్ నజీర్ అహ్మద్ తన రచనల ద్వారా ప్రపంచ నలుమూలలకు తెలియచేయడం తెలుగు వారిగా మనకు గర్వకారణమని జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర సలహా మండలి సభ్యులు అష్రఫ్ అలీ కొనియాడారు. మైసూరు పులి టిప్పు సుల్తాన్ 225వ వర్ధంతి సందర్భంగా ఈరోజు యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో స్థానిక మార్కాపురం ప్రెస్ క్లబ్ గ్రంథాలయంలో ఆంగ్ల భాషలో ప్రముఖ చరిత్రకారులు సయ్యద్ నజీర్ అహ్మద్ రచించిన టైగర్ ఆఫ్ మైసూర్ టిప్పు సుల్తాన్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమాయితే ఇస్లామీ హింద్ రాష్ట్ర సలహా మండలి సభ్యులు అష్రఫ్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అష్రఫ్ అలీ మాట్లాడుతూ ఉత్తర భారతాన్ని హస్తగతం చేసుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులు దక్షిణ భారతాన్ని ఆక్రమించుకోవడానికి కుట్రలు కుయుక్తులు పన్నుతున్న సందర్భంగా సామ్రాజ్యవాద శక్తుల రాజ్య విస్తరణ కాంక్షను బహిర్గతం చేస్తూ స్వదేశీయులను ఏకం కమ్మని పిలుపునిచ్చిన దార్శనికుడు టిప్పు సుల్తాన్ అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే మొదటి ఐరన్ రాకెట్స్ ని కనిపెట్టిన మిసైల్ మ్యాన్ గా ఖ్యాతిగాంచిన టిప్పు సుల్తాన్ 17 సంవత్సరాల పాటు ఆయన పాలనలో టిప్పు సుల్తాన్ తన రాజ్యాన్ని ఉత్తరాన కృష్ణానది నుంచి దక్షిణాన దిండిగల్ వరకు అంటే సుమారు 400 మైళ్ళ పొడవున విస్తరింప చేశారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో దగ్గుబాటి సోమయ్య, నన్ని సాహెబ్, మతీన్, నాజర్, హనీఫ్, అస్లాం బాషా తదితరులు పాల్గొన్నారు. టిప్పు సుల్తాన్ వారి జీవిత చరిత్రను, వారి దేశ సేవ కోసం వారి ప్రాణాలు పెంచిన వారి యొక్క త్యాగాన్ని తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో 250 ఎంపిక నగరాల్లో ఈరోజు పుస్తకావిష్కరణ చేయడం జరిగింది. సయ్యద్ నసీర్ అహ్మద్ గారు చరిత్ర మరిచిన అనేక మంది స్వాతంత్ర సమర యోధుల జీవితాలకు సంబంధించి వారు రీసెర్చ్ చేసి ఆ నగరాలు, ఆ పట్టణాలు ఎక్కడైతే చరిత్రకారులు వాళ్ళ యొక్క త్యాగాలకు సంబంధించిన పరిశోధన చేసి పరిశోధనాత్మక గ్రంథాలను అనేక గ్రంథాలను వారు జనసామాన్యం చేయడానికి అవిరళ కృషి చేయడం జరిగింది. ఈరోజు టిప్పు సుల్తాన్ వారి యొక్క త్యాగాన్ని, దేశ స్వాతంత్ర్యం కోసం వారి ప్రాణాలను తునప్రాయంగా త్యాగం చేయడం సందర్భంగా వారి పుస్తకావిష్కరణకు మనం పార్టిసిపేట్ చేయడం, ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణం. ఈరోజు ఏ విధంగా భారత స్వాతంత్ర్యం కోసం అన్ని కులాలు, మతాల వారు, దేశంలోని అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు ఏదైతే త్యాగం చేశారో వారి త్యాగాలను విస్మరించే ప్రయత్నం చేయడం సందర్భంలో ఈ విధంగా చరిత్ర మర్చిన చిత్రకారుల యొక్క జీవితాలను ప్రజల్లో తీసుకొని రావడం అనేది ఎంతో శ్లాఘనీయం, ప్రశంసనీయమైన విషయం. ఈ విధంగా మన ప్రజలలో దేశ సమైక్యత, అదేవిధంగా దేశం పట్ల సోదరభావం పెంపొందించాలంటే ఈ విధంగా కుల మతాల అతీతంగా అందరూ కృషి చేసిన విషయాలను ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కృషిని ముందుకు సాగిస్తున్న సయ్యద్ నసీర్ అహ్మద్ గారిని ప్రశంసించాల్సిన అవసరం ఉంది, మరియు వారి యొక్క కృషిని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఎంతో ప్రశంసనీయమైనది. వారికి కార్యక్రమం చేపడుతున్నందుకు వారిని అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రధాన రహదారిలో ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ట్రాఫిక్ జామ్ కావడం వల్ల వాహనదారులు, పాదచారులు, చిరు వ్యాపారులు తీవ్ర అవస్థలు పడుతున్నారని మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కాజావలి ఆరోపించారు. కొమరోలు ప్రధాన రహదారిలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు క్లిష్టంగా మారుతోంది. ప్రధాన రహదారిలో ఒక వాహనం వెళ్తున్నప్పుడు ఇంకొక వాహనం ఎదురొస్తే అక్కడికక్కడ రోడ్డు సరిపోతుంది. 2 వాహనాలు ఎదురెదురుగా ఆగితే ఒక చిన్న ద్విచక్ర వాహనం కూడా పక్క నుంచి వెళ్లలేని పరిస్థితి. కడప నుండి విజయవాడకు, విజయవాడ నుండి కడపకు రాష్ట్ర ప్రధాన రహదారి కావడంతో వ్యాపారం లోడుతో లారీలు నిరంతరం వెళ్తున్నాయి. అనేకమైన ప్రైవేటు వాహనాలు, ప్రైవేటు బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు, ఇతరాత్ర వాహనాలు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. కొమరోలు టౌన్లో ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాదాపు 20 నిమిషాలతో పాటు వాహనాలు ఆగిపోతున్నాయి. వాహనదారులతో పాటు పాదచారులు, చిరు వ్యాపారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొమరోలులో రోడ్ల వెడల్పు చేపట్టి 4 లైన్ల రోడ్లు వేయడం లేదా ఊరు బయట నుండి బైపాస్ రోడ్డు వేయడంపై సంబంధిత అధికారులు ఒకసారి ఆలోచించాలని మండల ప్రజలు కోరుతున్నారు. కొమరోలు ప్రధాన రహదారిలో ట్రాఫిక్ సమస్యలు నానాటికి రోజుకి చాలా పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ అంతరాయం ప్రధాన రహదారిలో ప్రతిరోజు నిత్యము వందలలో వేలలో ప్రైవేట్ వెహికల్స్, రాష్ట్ర ప్రభుత్వ వాహనాలు, జీబులు ఇవన్నీ చాలా ఎక్కువై ట్రాఫిక్ సమస్యలు, రోడ్లు వెడల్పు చేయక, బైపాస్ రోడ్డు లేక ఈ విధంగా ఉంది. కొమరోలు వరకు అయితే 4 ప్రధాన రహదారులు ఏర్పాటు చేసిన 4 లేన్ల రోడ్లు, కొమరోలు నుంచి తాటిచల్ల మోటు వరకు డబల్ లేన్ రోడ్డు కూడా కనీసం లేదు. ఊర్లో చాలా ఇరుగ్గా ఉంది. ఇటుపక్క నుంచి రోడ్డుకి ఇరువైపులా రోడ్డు వరకు వీళ్ళు రేకులు బిగించుకొని ఈ వ్యాపారస్తులు పూర్తిగా రోడ్డు మూసుకుపోయి రోడ్డుకి ఇటుపక్క అటుపక్క ఎత్తు వేసుకొని ప్రజలు చెప్పడానికి కూడా లేదు. ఏం మాట్లాడినా కానీ వీళ్ళు నీది ఉందా అని చెప్పి మాట్లాడి ఈ యజమానులు, ఈ రోడ్ల మీద ఉండే నిర్వాహకులు పైకి వస్తున్నారు. మనుషుల మీదకి ఏం మాట్లాడడానికి వీలు లేదు. కావున ఇవి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, నేషనల్ హైవే అథారిటీస్ కానీ బైపాస్ రోడ్డు, కొమరోలు నుంచి బైపాస్ రోడ్డు వేయడమా, లేకుంటే కొమరోలు ప్రధాన రహదారి వెడల్పు చేయడమా, ఏదో ఒకటి ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా దాని గురించి స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ నేషనల్ హైవే అథారిటీస్ కానీ దీని మీద రెఫరెండం చేసి దీనికి ట్రాఫిక్ లేకుండా చూడాలి. అంతవరకు కనీసం ఎస్ఐ గారు స్పందించి ఉదయం పూట కానీ ప్రతి ఆదివారము ఇక్కడ సెంటర్లో చికెన్లు, చేపలు ఇక్కడే మోటార్ సైకిల్ రిపేరీలు, అంగర్లు పెట్టి మెయిన్ రోడ్డు మీదనే పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. అటుపోవడానికి లేదు, మనుషులు ఎవరు, ఆడవాళ్ళు కానీ మహిళలు కానీ శాఖాహారులు కానీ నడుస్తుంటే వీళ్ళు మాంసం కానీ చేపలు కానీ కొడుతుంటే చిమ్మిచ్చే మాంసాలు మనుషుల మీద కూడా పడుతున్నవి. అవి కొంచెమైనా కానీ ఇవి పనులు చేసే వాళ్ళు కూడా దౌర్జన్యంగా చేస్తూ మనుషుల మీద దౌర్జన్యంగా రూడ్ బిహేవ్ చేస్తున్నారు. కావున
పోలీసు వాళ్ళని ఇద్దరిని ఒక హోంగార్డ్ ఒక కానిస్టేబుల్ అయినా కనీసం అక్కడ నియమించి ఆ ట్రాఫిక్ సమస్యలు లేకుండా అంతవరకు మన ఎస్ఐ గారు చూడాలి. ఈ ప్రధాన రహదారి మీద ట్రాఫిక్ సమస్యలు కూడా లేకుండా ఎస్ఐ గారు అంతవరకు బైపాస్ మళ్ళీ ఈ రోడ్డు వెడల్పు చేసేదాకా చూడగలరని కొమరోలు మండల వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తున్నాము. రోజు రోజుకి బాణుడు భగభగ మండుతున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జేపీ చెరువు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి వేల్పుల కాటంరాజు రోజుల తన గొర్రెలు మేపుకునేందుకు గ్రామ సమీపానికి తీసుకెళ్లాడు. సాయంత్రం చీకటి పడేంత వరకు అతను ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గ్రామ సమీపంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో చెట్టు కింద ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని చూసే కాటంరాజు మృతి చెందినట్లుగా గుర్తించారు. వేల్పుల కాటంరాజు కుటుంబ సభ్యుల రోదనలతో మిన్నంటాయి. మృతుడు కాటంరాజుకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అంత బాగా ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.